నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ భౌతికదారులకు దిగటం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. ఈ దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయంగా రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. 7వ తారీఖున రాత్రి జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి అంటే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నికన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రౌడీ మూకలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గూండాలు, ఇది కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నాకు తెలిసి, కార్యకర్తలు కూడా అనం మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు, ఈ గూండాలందరూ కలిసి ఇంచుమించు 200 పైచిలకు ఇంటికి వెళ్ళి దాడి చేయరు. దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా. మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఖండిస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో. కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. రౌడిజం ఉండదు నెల్లూరు జిల్లాలో. రాజకీయాలు చేస్తారు. నేను హైదరాబాద్లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా వినున్నా, నెల్లూరు వారి రాజకీయం ఒక ప్రత్యేకమైనదిగా. ఎందుకంటే నెల్లూరులో నేదురుమల్లి కుటుంబం కావచ్చు, నల్లప్రెడ్డి కుటుంబం కావచ్చు, ఆనం కుటుంబం కావచ్చు, మేకపాటి కుటుంబం కావచ్చు, ఈ పెద్ద కుటుంబాలందరూ కూడా రాజకీయాలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవడం సహజం. విమర్శలు చేసుకుంటారు. ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా చేస్తారు. కొన్ని ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలు చేసుకున్నప్పటికీ కక్షపూర్తి రాజకీయాలు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు. ఎవరో ఒక నాయకుడు చెప్తున్నారు, పేర్లు వద్దు, వాళ్ళు చాలా సీరియస్గా విమర్శలు చేసుకునేవాళ్ళంట. మరి పెళ్లి కాడుకో లేదంటే ఇంకో కార్యక్రమం కనబడితే ఏమన్నా బాగున్నారా నమస్కారం పెట్టుకొని కుశల పలుకులు పలుక్కుంటూ క్షేమాలు కనుక్కుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళంట. అది చూసాం హైదరాబాద్లో కూడా. నెల్లూరు వాళ్ళు మీరు చాలా మాట్లాడుతూ ఉంటారు, ఎలక్షన్లో విపరీతంగా మాట్లాడతారు, తిట్టుకుంటారు, పట్టుకుంటారు, వాళ్ళంటే వీళ్ళు పడుతుంటారు, వీళ్ళంటే వాళ్ళు పడుతుంటారు. మళ్ళీ చూసేమో హోటల్ కాడికి వచ్చినప్పుడు, ఫంక్షన్ కాడికి వచ్చినప్పుడు, పెళ్లి కాడికి వచ్చినప్పుడు ఏం బావా ఏమన్నా అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారని అనేవాళ్ళు. నేను ఎంప్లాయీ కూడా నాతో కూడా చెప్పేవాళ్ళు, మీ నెల్లూరు రాజకీయం డిఫరెంట్ అయ్యా, మీ వాళ్ళు తిట్టుకుంటారు మళ్ళీ ఒకటి అయిపోతుంటారు ఉదయానికి. నిజమే, రాజకీయంగా చూడాలి. రాజకీయ విమర్శ చేసుకోవాల్సిందే. నీ సిద్ధాంతాలు వేరే, ఈ పార్టీ సిద్ధాంతాలు వేరే, ఆ పార్టీ సిద్ధాంతాలు వేరే. వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళెత్తి చూపిస్తారు, ప్రతిపక్షం ఎత్తి చూపిస్తారు. వస్తుంది పాలపక్షం తప్పు చేసినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు విమర్శ చేస్తారు. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. దాంట్లో ఏదైనా తప్పు చేస్తే మీరు కూడా దానికి కౌంటర్ ఇవ్వచ్చు. అంతేగాని మీరు నోరెత్తే మేము కొట్టిస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? మాట్లాడారని ఇంటికి వెళ్ళి పోయి కొడతారంటే ఇది సంస్కారమైన పని కాదా మీరు చెప్పాలి. నాకు కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేశారు ఆ రోజు 7వ తారీఖున 9:30 ప్రాంతం. అన్న, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన దాడి జరిగిందంట, రండి వెళ్దాం వాడికి, నేను పోతాను. దాడి జరిగిందంటే నేను ఏమనుకున్నా అంటే కనీసం ఏదైనా పిల్లలు అగతాయిలు ఎవరన్నా రాళ్ళు వేసారేమో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మధ్య సోషల్ మీడియా వీళ్ళు అకతాయిలు చేరున్నారు, ప్రధానికి రెస్పాండ్ అవుతున్నారు, ప్రధానికి అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఇంకోటి చేస్తారు. ఇదే రాళ్ళు వేసారేమోలే కొండకాయ పిల్లకాయలు అనుకున్నాం. పోయి చూస్తే బీభత్సం, దోపిడీ దొంగలు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇల్లుని
ధ్వంసం చేసేసారు. అణువణువు వెతికి కొట్టినారు, కసి కొన్ని కొట్టినారు. ప్రసన్న కుమార్ గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండుంటే పాపము చంపేసి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ గంజాయి పెట్టి పంపించినట్టారు. గంజాయి తాపించి, మందు గంజాయి ఆ తాపించి పంపించినట్టారు. పోలీసులు తిరగబడ్డారు. పోలీసులు పోయి ఆపుతుంటే వాళ్ళని కూడా దాని ఒక పోలీసుని అడిగాను, ఏమయ్యా మీరు ఉన్నారు కదా, పట్టుకోవచ్చు కదని. సార్ మమ్మల్ని చంపేటట్టున్నారు సార్, వాళ్ళు బంగాగా దాగి ఆ గంజాయి దాగి వచ్చినట్టారు వాళ్ళు, మమ్మల్ని చంపే మేము 2-3 పోయాం సార్, మేము అంతరుందరలో మేమేం చేయగలము అని చెప్తున్నారు వాళ్ళే. పంపించి నేను ఒకటి అడుగుతున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మనసుకి కష్టమయ్యే మాటలు మాట్లాడుండొచ్చు కూడా, మరి అవగాహన చేసుకోవాలి. ప్రశాంతమ్మ గారు కూడా, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. మీరు కూడా మాట్లాడారు కదా రాజకీయంగా, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కూడా మాట్లాడారు, ఆయన కూడా మాట్లాడారు. ఆయన అటువంటి సంవత్సరం రోజుల నుంచి నన్ను ఎన్నో మాట్లాడుతూ ఉంది, నేనేం మాట్లాడకూడదు గమనే ఉన్నాను. ఆయన నా క్యారెక్టర్ని కించపరుస్తూ మాట్లాడింది కాబట్టి నేనేమి తప్పుగా మాట్లాడలేదు అన్నారు. మరి ఒకరు తప్పుగా ఉండొచ్చు, ఒకరికి ఒప్పుగా ఉండొచ్చు, మేమేమి దాన్ని లోతుగా అధ్యయనం పోట్ల. కానీ మీరు కూడా ఇంకో ప్రతిబింబం చేయొచ్చు, మీరు కూడా ఇంకోటి మాట్లాడచ్చు. అటని మీరు రౌడీ మొక్కలు పంపించి మనుషుల్ని తెంపేద్దామంటే రాజకీయాలకి అర్థమేముంది? మీ పార్టీ వాళ్ళు మాట్లాడడం మీకు అందరికీ రోషాలు పొడుచుకొస్తున్నాయి, రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి, నోరు బెగలుతా ఉంది. మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు వెనక ముందు అని మాట్లాడాలి. రాజకీయాలకు వచ్చే ముందు ఆలోచన చేసి రావాలి. మహిళల్ని స్వాగతిస్తున్నాం, రాజకీయాలు రావాలి మహిళలు అంటున్నాం, మహిళలు రాజకీయాలు రావాలంటున్నాం. అయితే వచ్చే ముందు ఆలోచన కూడా చేసుకోవాలి. రాళ్ళు దెబ్బలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, తిట్లు ఉంటాయి. వీటన్నిటిని మనం తీసుకునే శక్తి ఉండాలి. ఒక సైడ్గా మాట్లాడేది కాదు, ఒక సైడ్గా మాట్లాడితే ఉపయోగం లేదు. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయం. భౌతిక దాడులు దిగేదానికి కుదరదు. నేను నేర్పిస్తాను ఈరోజు. 2019లో పలానా ఆయన నన్ను తిట్టాడు అని 2025లో కేసు పెట్టి జైలుకి పంపిస్తున్నారు. 2022లో గోవర్ధన్ రెడ్డి గారు ఎవరు ఎస్టీల్ని తిట్టారు, ఆయన మైనింగ్లో ఏదో అక్రమాలు జరిగాయని కేసు పెట్టకపోతే అది ఆ కేసు నిలబడే పరిస్థితి కాదా, ఎందుకంటే రుజువులు లేవు. ఇది నిలబడదని కన్ఫెక్షన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఇవ్వడం ఎస్టీల దగ్గర. అప్పుడప్పుడే మైనింగ్ చేశారు. ఆ మైనింగ్ చేస్తా ఉంటే ఎస్టీలు ఇల్లు పెచ్చురుడిపోయినట్టు, పగుళ్ళు వచ్చినట్టుగా ఎస్టీలు వచ్చి అడిగితే ఆయన ఏదో దుర్భాష ఆడినట్టుగా కేసులు పెట్టి గందరగోళం చేసి జైలుకి పంపించారు ఆయన 2025లో. మన నేర్పిస్తున్నారు. వడ్డించేది రేపు ఈ ముంత కూడా, రేపు కూడా అదే మొలత కొలిచేది. గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అయితే మా భయం అంతా ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారంగా ఉంటాడు కాబట్టి పార్టీ అధికారంలో ఉన్నా మనం అధికారంలో ఉన్నా అందరికీ ప్రజలకు మేలు చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అక్రమ కేసులు పెట్టకూడదని చెప్తారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు మా నాయకులు అంటున్నారు, అయ్యా ఇన్ని బాధలు పడతా ఉన్నాము, మీరున్నప్పుడేమో కేసులు పెట్టద్దన్నారు, పెట్టనివ్వలేదు, ఇబ్బంది పెట్టలేదని. రేపు కూడా ఇదే పరిస్థితి. కానీ ఎల్లకాలం పెట్టే ఉండదు. ఎందుకంటే తరిమే కొంది అటే ఆగరు. రేపొద్దున మా కార్యకర్తలు తిరగబడచ్చు, మీరు చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. రేపొద్దున ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటి నుంచి ఈ ఇల్లు కూడా అంతే దూరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు మాకు ఉండేది ఒకే చట్టాలు. ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వంలో 7వ తారీఖున 8:30 నుంచి 9:30 లోపల ఆ ప్రాంతంలో ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగింది. బీభత్సంగా ఆ ఇల్లు చూస్తే భయపడతాం, కళ్ళ నీళ్ళు వస్తాయి. చేశారు, ఓకే. 2 డిఎస్పీలు వచ్చారు, పోలీసులు వచ్చారు, సిఐలు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు. ఆ రాత్రి 11 గంటలకి ఎస్పీ గారిని అడిగాం, అయ్యా మిమ్మల్ని కలవాలి, మా బాధ చెప్పుకోవాలి, ఇక్కడ ధ్వంసమైందని చెప్తే, నేను ఏ ఇల్లు ధ్వంసమైతే నాకేంది, ఏమైపోతే నాకెందుకు, నేను గంధం దగ్గర ఉన్నాను, స్టీల్ చావిడ దగ్గర గంధోత్సవం కదా, రొట్టెలు పండుగ గంధం దగ్గర ఉన్నారంట. ఏమయ్యా గంధం ముఖ్యమా లేకపోతే జరిగిన ఇన్సిడెంట్ ముఖ్యమా?
సరే మా డిఎస్పీ గారు కేసు ఇమ్మన్నారు. ఇద్దరు డిఎస్పీలు కేసు ఇచ్చాము. అక్కడే చదువుకున్నారు ఇద్దరు డిఎస్పీలు. ఖచ్చితంగా మేము కేసు బుక్ చేస్తాం సార్, నేను చూస్తాను, ఇన్సిడెంట్ చూస్తామని. ఈరోజు తారీఖు 10వ తారీఖు, ఈ రోజుకి ఎఫ్ఐఆర్ చేయలా. ఇదే మీరు చేసే నిర్వాహం. 8వ తారీఖున ఎస్పీ గారు కలవమంటే నేను విజయవాడ పోయి అన్నారు. ఏఎస్పీ గారిని కలవమన్నారు. ఏఎస్పీ గారు కలవనకపోతే 12 గంటలకు రమ్మన్నారు. 12 గంటలకు తీరా బయలుదేరే ముందు కాదు మీరు 1 గంట రండి అన్నారు. కారణం ఏంటంటే ప్రశాంత్ అమ్మ గారు నేను కూడా వచ్చి రిపోర్ట్ ఇవ్వాలంటే మమ్మల్ని పక్కన పెట్టి ఆ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. 8వ తారీఖున 12 గంటలకో 12:30కో రిపోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ మేము 1 గంట పోయి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చాము. 8వ తారీఖున 12 గంటలకు రిపోర్ట్ ఇచ్చింటే 8వ సాయంకాలం కదా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు కట్టారు. మహిళల్ని అసభ్యంగా మాట్లాడారని ఏదో సెక్షన్లు పెట్టి కేసు కట్టారు. మరి 7వ తారీఖు 11 గంటలకు ఇచ్చిన కేసు ఏమైంది? ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరు, పోలీస్ తీరు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా? అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇక్కడ? చెప్పాలి, మీరంతా కూడా తెలుసుకోవాలి. ఇప్పటికీ అతీగత లేదు. మళ్ళీ మహిళలను బట్టి ఇదంతా చెప్తా ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడేశారు. మరి ఆ రోజు మీరు మాట్లాడేది రోజమ్మ మహిళ కదా, లేదప్పుడు మహిళలే కదా. తప్పు చేస్తే వాళ్ళు చేస్తే తప్పులేం కనపడవు, నలుసు కనపడుతుంట. అటుంది ఈ వ్యవహారం తీరు. మాట్లాడతాను, మళ్ళీ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మరి సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు చెప్పారు, సంజయ్ గారు ఎందుకు ఖండించలేదు ప్రశాంత్ రెడ్డి గారిని మహిళలను అన్న విషయంలో ఎందుకు ఖండించలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో ఖండించదు అని. మీరెందుకు ఖండించకూడదు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తప్పే, మహిళల్ని అగౌరవంగా మాట్లాడారు, అది తప్పు. దానికి మించి ఇంట్లో ఉన్న మహిళలు ఉండగా, ఆ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, ఇంట్లో మహిళలు ఉండగా ఆ ఇంట్లో దౌర్జన్యం చేయడం, దుర్భాష ఆడడం, ఆ ఇంట్లో దమ్ముని చేయడం, ఇది తప్పు కదని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి నూరబడిపోయిందా? ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారికి రేపు పెట్టే మా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ప్రశాంత్ రెడ్డి గారు చేసింది రౌడీ మూకను పంపించి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కొట్టింది తప్పు అని చెప్పు. ఎందుకు చెప్పలేవు? బాలకృష్ణ గారు ఆ రోజు మాట్లాడిన తప్పు అని చెప్పు. వంగలపల్లి హనంది గారు మాట్లాడింది చెప్పు. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది మాట్లాడారు, అందరి మాటలు తప్పని చెప్పు. చెప్పగలవా? తెలీదా? యూట్యూబ్లో ఒకసారి కొట్టుకుంటే, చదువుకున్నావు కాబట్టి యూట్యూబ్లో ఒకసారి కొట్టుకుంటే బాలకృష్ణ గారి మాటలన్నీ అన్నీ వస్తాయి. ముందు మీరు సంస్కారం నేర్చుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంస్కారం నేర్చుకొని మీరు సంస్కారవంతంగా ప్రవర్తిస్తే మీ తీరు బట్టే అవతలాడు కూడా ప్రవర్తిస్తాడు. మేము మా ఇష్టానుసారం మేము మాట్లాడతాము. బూతులు మాట్లాడే హక్కు మాకే ఉంది, మీరు మాట్లాడకూడదు. తప్పుడు మాటలు మాట్లాడే పేటెంట్ మాకే తెలుగుదేశం పార్టీకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పుడు మాటలు మాట్లాడే పేటెంట్ లేదు. అది మేము తీసుకున్న పేటెంట్ అని అంటున్నది మీరు మాట్లాడేది. అక్రమాలు చేయడం, తప్పుడు మాటలు మాట్లాడడం, అదనే చెప్పండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి అదనే చెప్పండి. ఇది తెలుగుదేశం పార్టీ సంస్కారం, ఇది తెలుగుదేశం పార్టీ హక్కు. మా ఇష్టానుసారం మాట్లాడతాం, మా ఇష్టానుసారం కేసులు పెడతాం, మా ఇష్టానుసారం ఇళ్లలో దొరబడి కొడతాం. అయినా కూడా మీరేం మాట్లాడకూడదని మీరు చెప్తే మేము తర్వాత ఆలోచిస్తాం ఏం చేయాలో. ఏదేమైనప్పటికీ ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగిందో, దౌర్జన్యం చేశారో, వాళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని భౌతికంగా నిర్మూలించాలని ప్రయత్నం చేశారో, దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజుకైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్పీ గారు కావచ్చు, మరి డీజీపీ గారు కావచ్చు, అధికారులు, పోలీస్ అధికారులు ఇక్కడైనా కేసు ఏదైతే జరిగిందో ఆనవాళ్ళు ఉన్నాయి,
CCTV ఫుటేజ్ ఉన్నాయి. ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారో వాళ్ళ ముఖాలతో పాటు అన్ని ఇచ్చున్నాం. కాబట్టి కేసులు కట్టండి, తగిన శిక్షలు పెట్టండి, లేదంటే బహిరంగంగా చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాయకుడి వరకు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన దౌర్జన్యాలు చేయమన్నారు మేము. కాబట్టి వాళ్ళు చేయమన్నారు, చేస్తున్నారు. మమ్మల్ని కేసులు కట్టద్దన్నారు. మేము కేసులు కట్టే శక్తి మాకు లేదని చెప్పండి. ఎందుకంటే గతంలో ఇదే విధంగా ఒక అధికారిని అడిగాం, జిల్లా కలెక్టర్ గారిని. 2014 నుంచి 19 సమయంలో ఒక పెన్షన్ విషయంలో అడిగాం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారిని. మహిళలు తప్పుపట్టట్లా, కానీ మహిళలు సంఘటితంగా ఉండాలంటే ఏ మహిళకి అన్యాయం జరిగినా, ఏ మహిళని కించపరిచి మాట్లాడినా మీరందరూ ఏక గొంతుకుతో మాట్లాడండి, పార్టీలకు అతీతంగా. అప్పుడు మహిళా లోకానికి ఒక గౌరవం ఉంటుంది. అంతేగాని ఎవరో మెప్పు కొరకు ఎవరినో మాట్లాడితే ఉపయోగం లేదు. ఇది చెప్తున్నాం. ఇంట్లో మహిళలను బయట తేకూడదు. ఎవరు కూడా ఇంట్లో మహిళల్ని బయట తేకూడదు. రాజకీయాల్లో వచ్చిన మహిళల గురించి మాట్లాడతారు, ఇంట్లో మహిళల గురించి ఎవరు మాట్లాడకూడదు. ఇది రాజకీయాలు ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి మాట్లాడకూడదు. ఆ సంస్కారం నేర్చుకోవాలి. ముందు ఆ సంస్కారం నేర్చుకోవాలా. రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు కదా, ఆ రాజకీయ నాయకులు తప్పులు చేస్తుండొచ్చు, వాళ్ళు మీరు అడగచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఉన్నారు, వాళ్ళు తప్పు చేయొచ్చు, వాళ్ళ మీద నిలదీయచ్చు. వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద ఒక బురద చల్లచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారమే అది, ఆ బురద టేస్టం. నా ఇష్టం, మేము బురద వేస్తాము, మీరు కడుక్కోండి. తప్పులేదు కూడా, మేము కడుక్కుంటాం. కానీ కుటుంబ సభ్యుల జోలికి పోకూడదు. కుటుంబంలో ఉన్న మహిళల జోలికి, కుటుంబ సభ్యుల జోలికి పోకూడదు. వాళ్ళు మాట్లాడే అధికారం మీకు లేదు. ఎందుకంటే వాళ్ళేమి రాజకీయాలు చేయట్లేదు. ఆ సంస్కారం నేర్చుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏది మాట్లాడాలో తెలియకపోతే తెలుసుకోండి, మర్యాద తెలుసుకోండి. ఇది నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నా నోటికి నీ నోరు ఎంత దూరమో, నీ నోటికి కూడా నా నోటు అంతే దూరం. ఇది ఎక్కడ తేడా ఉండదు. రమేష్ అన్న అన్నాడు, ఆయన ఆడి నుంచి మాట్లాడినా, నేను నుంచి మాట్లాడినా ఒకటే సౌండ్ ఒకటి పెద్దదిగా ఉన్నాను అనుకోవచ్చు, కానీ తప్పు అదే ఒకటి. కాబట్టి మాట్లాడిన ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడితే మంచిది. అందులో నాతో మాట్లాడడం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నన్ను రెచ్చగొట్టే వ్యవహారం చేయకూడదు. చేస్తే నేను కూడా రెచ్చిపోయి మాట్లాడితే ఎవరేమనుకున్నా నేను మాట్లాడతా, అది వద్దు. కాబట్టి గౌరవంగా చెప్తున్నా. రాజకీయాల్లో ఉన్నాం మనం, రాజకీయాల గురించి మాట్లాడదాం. నా గురించి ఏమైనా మాట్లాడండి, రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడండి. కుటుంబ సభ్యుల జోలికి పోవద్దు. అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది, బాగుండదు కూడా. ఎక్కువ మాట్లాడితే బాగుండదు కూడా. కాబట్టి ఫైనల్గా చెప్తున్నా, ఇకనైనా నేను ఎవరేమనుకున్నా, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ప్రశాంతమ్మ గారే ఒప్పుకున్నారు మీడియా సాక్షిగా. విపిఆర్ గారి అభిమానులు పోయి చేస్తున్నారు. ఆ అభిమానులను కూడా మేము పిలిపించాము వెనక్కి. వాళ్ళు కొద్దిగా కొట్టారు. వాళ్ళు కొద్దిగా కొట్టే ప్రసన్న కుమార్ రెడ్డి మొత్తం మిగతా కొట్టుకున్నారని. అరే పోలీసులు వచ్చారు, ఆ గుంపు 100 మంది 50 మంది ఉండగానే పోలీసులు వచ్చేసారు. అడిగి పోలీసులు వచ్చేస్తే పోయి కొట్టుకుంటారా? చెప్పేది ఇక్కడే తెలుస్తా ఉంది ఎవరిది అబద్ధమని, ఎవరు బొంగతా ఉన్నారని. కాబట్టి ఇది మంచిది కాదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు మాట్లాడినా తప్పుని తప్పుగానే ఖండిద్దాం. మీరు కూడా మాట్లాడద్దు, మీరు కూడా తప్పు చేయొద్దు. తప్పు చేసిన వాళ్ళని అందరినీ ఖండిద్దాం. భౌతిక దాడులు మాత్రం వద్దు.
ఈ జిల్లాలో ఎక్కడైనా పులి స్టాప్ పెట్టండి. అధికారం కలెక్టర్గా మీకు ఉందా, అధికారం ఉందా అంటే ఆ కలెక్టర్ గారు చెప్పారు, పెన్షన్ ఇచ్చే అధికారం నాకు లేదు, నేను కంప్యూటర్లో అప్లోడ్ చేయగలను, దాన్ని డౌన్లోడ్ చేసి శాంక్షన్ చేసి పెన్షన్ ఇచ్చే అధికారం నాకు లేదని ఒప్పుకున్నారు కలెక్టర్ గారు. కారణం ఏంటంటే జన్మభూమి కమిటీ వాళ్ళు సంతకం పెట్టే తప్ప ఆ పెన్షన్ శాంక్షన్ కాదు అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మీరు కూడా పోలీసు వాళ్ళు చెప్పండి, కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే దౌర్జన్యాల గురించి, వాళ్ళు చేసే అక్రమాల గురించి, వాళ్ళు చేసే దోపిడీ గురించి, వాళ్ళు చేసే దౌర్జన్యాల గురించి కేసులు పెట్టే అధికారం మాకు లేదు. సామాన్య ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే కేసులు పెట్టగలం, కానీ అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా మేము కేసులు పెట్టలేము అని విన్నా చెప్పండి బహిరంగంగా. మరి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మీడియా కూడా చూడాలా, మీడియా కూడా జర్నలిజం నిజాన్ని నిర్భయంగా చెప్పాల ప్రజలకి. మరి ఆంధ్రజ్యోతి పేపర్ చెప్తున్నా ఎందుకంటే నాకు కూడా మనసు బాధేసింది. మా రమేష్ అన్న ఇక్కడ న్యాయబద్ధంగా వార్తలు పంపించొచ్చాను, కానీ పైన వాళ్ళు మరీ దుర్మార్గం ఉన్నారు. ఏంటంటే మహిళలు 20 మంది పోయి సమపాలలో మనం తీసుకోగలిగితేనే రాజకీయాలు రావాలి, రాజకీయాలు రాకూడదు. మన ఇంట్లో ఉండాలి, ఇంట్లో కూర్చోవాలి. రాజకీయాలకు వచ్చినంత మంచి చెడు అన్నీ ఉంటాయి. అంటే చెడు మాట్లాడమని కాదు, పొరపాటున మాట్లాడడం కూడా దాన్ని విమర్శగా తీసుకోవాలా, మనం కూడా దాన్ని మాట తీరుగా పెట్టాలా. అంటే భౌతిక దాడులకి దిగకూడదు, రాజకీయాలు భౌతిక దాడులకి దిగకూడదు. ఈరోజు చెప్పొచ్చు వాళ్ళు మా సంబంధం లేదు, ఆమె చెప్పారు. టీవీ5లో మీరు అందరూ టీవీ5లో తెలుసు, మీరే చెప్పారు. టీవీలో అంతా వచ్చింది, ఎవరో కార్యకర్తలను ఆపగలిగాము కానీ అభిమానులు ఆపలేకపోయామని. వాళ్ళకి ఫోన్లు కూడా చేసామో, పిలిపించాము వెనక్కండి. మరి అంటే ఫోన్ చేసి పిలిపించారంటే మీకు సమాచారం ఉన్నట్టే కదా. ఎవరో పోయిన వ్యక్తి, మీ అభిమానం వాడికి పోయిన వ్యక్తి, ఆ వ్యక్తి మీకు తెలిసినట్టే కదా. మరి ముందే కట్టడి చేయాలి కదా, భౌతిక దాడులు దిగకూడదు కదా. ఇది మంచి సాంప్రదాయం కదా. అందులో నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన మొత్తం నిజంగా చూస్తే ఎక్కడ మనం వింటామని అప్పుడు ఏదో పల్నాడులో జరుగుతాయంట, రాయలసీమలో జరుగుతాయంట గొడవలు, ఫ్యాక్షన్లో కొట్టుకుంటారంట, చంపుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఫ్యాక్షన్ నుండే రాయలసీమలు కావచ్చు, పల్నాడు కావచ్చు, అయ్యా మేము కొట్టుకుంటా చేసుకుంటాము, మేము మగవాళ్ళని బయట కొట్టుకుంటాము, కానీ ఇళ్ళ మీద పోయి మేము దాడి చేయము, ఇంటి లోపల జొరబడి మేము దాడి చేయము, ధ్వంసం చేయము అని. కానీ లేని సంస్కృతిని తెచ్చుకొచ్చారు. పాపం పెద్దావిడ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ సతీమణి 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమెను కూడా దుర్భాషలాడినట్టున్నారు, ఆమెను కూడా దుర్భాషలాడారు. ఇంట్లో ఆమె ఒకటే ఉంది. ప్రసన్నకుమార్ గారు వాళ్ళ కొడుకు ఎవరు ఉంటే వాళ్ళు ఈరోజుకి అమరులు అయిపోయిండేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ చూస్తే ఇది మంచి సాంప్రదాయమా? వాడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా మహిళా లోకం మేల్కొన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టడం, ఖండనలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ శాసనసభ్యులు, 4 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే. నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడుండే తరంలో ఆయనే సీనియర్. అటువంటి మాజీ శాసనసభ్యులు ఇంటి మీద దారుణాతి దారుణంగా 200 మంది ఒకటేసారి ఇంటి మీద పడి ఇల్లు మొత్తాన్ని భయంకరంగా, అసలు చెప్పడానికి పదాలు చాలు. ఆ ఇల్లు కానీ చూస్తే, ఆ విజువల్స్ కానీ చూస్తే మీరు కూడా చూసే ఉంటారు. అంత ఘోరాతి ఘోరంగా ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఈరోజు ఇప్పుడే శ్రీధర్ అని చెప్పాడు, రాజకీయాలు అనేది హుందాతనంగా చేసుకోవాలా. అటువంటి ఈ విధంగా చేసుకుంటూ పోతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీని అంతమొందించాలా అనే లక్ష్యంగా ఏ విధంగా చేస్తున్నారో మీరంతా కూడా చూస్తున్నారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు 2 నెలలు పూర్తయింది. ఇంతవరకు బెయిల్ రాలా. కేసుల మీద కేసులు, విచారణల మీద విచారణ. ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా దాంట్లో ఎక్కడ ఒక బూతు పదం కూడా నాకైతే కనపడలా. అతను మాట్లాడిన దాంట్లో అతన్ని మాత్రం పర్సంటేజీలు ప్రసన్న నీచాతినీచంగా మాట్లాడి దానికి ఆయన ప్రతిస్పందించిన దానికి ఆయన్ని ఇంటి మీద దారుణంగా దాడి చేసి ఇటువంటి రాజకీయాలు ఇంతవరకు నెల్లూరు చరిత్రలోనే లేవు. పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆనం ఫ్యామిలీ, ఇటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు రాజకీయాలు చేసి ఎంతో ఘోరాది ఘోరంగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు తప్పితే ఈ విధంగా ఒకరిళ్ళ మీద ఒకరు దాడి చేసుకోవడం, ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం చాలా దారుణం. ఇటువంటి విషయాన్ని మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని, ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ రోజుకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నల్లపరెడ్డి 150 మంది గూండాలు దాడి చేసి ఆయన కారుని, ఆ ఇంట్లో ఫర్నిచర్ని మొత్తం ధ్వంసం చేశారు. ఇది ఖండించదగ్గ విషయము. ఎందుకంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు హుందాతనంగా ఉండాలే కానీ ఇలా దౌర్జన్యాలు, రాక్షసత్వాలు ఇవన్నీ పాటించకూడదు. కాబట్టి ఎవరైనా హుందాగా, కుసంస్కారంగా ఉండకుండా హుందాగా స్వీకరించాలి. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా కూడా మనం హుందాగా స్వీకరించాలి. కానీ ఈ యొక్క రాక్షస పరిపాలన ఏందో మనకేం అర్థం కావటం లేదు. అది వాళ్ళ తల్లిగారు, దాదాపు ఆమెకి 85 సంవత్సరాలు ఉంటుంది. ఆమెను కూడా భయభ్రాంతులు చేసేశారు. ఆ రోజు ప్రసన్న కుమార్ కానీ వారి కుమారుడు కానీ ఉంటే వారిని కూడా హత్యా ప్రయత్నం చేసేదానికి వీళ్ళు సిద్ధమై ఉంటారు. ఇది అందరూ ఖండించదగ్గ విషయము. ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను.